మరి రాజ్ తరుణ్ గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు, మీడియాకి ప్రజలకి చెప్పాలా? తన పెట్టినటువంటి పిల్లల్ని అంత అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజ్ తరుణ్ లేని ఈ నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త కొత్త హీరోలతో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఇంత కట్టుబడి బతకాలా? ఇంత కట్టుబడి అతని కుక్కల కోసం ఉండాలా? అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజ్ తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడ్కి అన్ని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజ్ తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్తో ఫోన్ చేపించి ఈ అమ్మాయిని వెనక్కి రప్పించలేదా? ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిలో లోటుపాట్లు లేవని నేను మాట్లాడుతున్నా, నా క్లయింట్ ఎదుర్కొంటూ మాట్లాడుతున్నా. ఆవేశాలు, ఇమ్మెచ్యూరిటీ, స్పీడ్గా మాట్లాడదాలు, కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ ప్రతి బంధుత్వంలో అబ్బాయికి అమ్మాయికి మధ్య లోటుపాట్లు ఉంటాయి. వాటి పరిష్కారం నిందలేసేయడం కాదు. అన్నాళ్ళు తిరిగిన అమ్మాయి, నువ్వు కడుపులు తీయించుకున్నావు, లేకపోతే నీ కోసం ఈతుపాదలు పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడోడు కదా అంటే అది కూడా తప్పుడు అని చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి ప్రజా పరిశీలనలో, మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారా? మస్తాన్ సైన్ నోటితో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా, తీసుకురా మస్తాన్ సైన్, కూర్చోబెట్టి మస్తాన్ సైన్, కాల్ డేటా తీద్దాం, ఇన్ఫర్మేషన్ తీద్దాం, కామన్ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేద్దాం. నింద నిరూపణ అయితే నా క్లయింట్ బేషరతుగా కేసు తీసుకుని వెనక్కి వాపసు తీసుకున్నట్టు నేను కృషి చేస్తాను. అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లయింట్ కాలేజ్ దండం పెడతావా?